హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు యాంటైర్స్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి అలాగే ఇందులో ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి ఈరోజు మీకు నేను చెప్తాను. శ్రద్ధగా వినండి. జస్ట్ 10 minutes వీడియో ఉంటుంది ఇది. సో ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫర్దర్ ఫ్యూచర్లో యాంటైర్స్ గురించి. సో ఇది ఒక ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామ్ అని చెప్పి చాలామందికి ఆన్లైన్ డిస్ట్రిబ్యూటర్ ప్లాట్ఫామ్ గురించి తెలిసి ఉండదు. ఒకవేళ తెలిసినప్పటికీ ఈ పదంతో మీకు ఎక్కువగా రిలేషన్ ఉండకపోవచ్చు. సో ఈరోజు మీకు ఇది నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. సో లైక్ మన అమెజాన్ కూడా ఒక ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామే, అలాగే పాలసీ బజార్ కూడా ఒక ఆన్లైన్ డిస్ట్రిబ్యూషన్ ప్లాట్ఫామే. సో అమెజాన్ కంపెనీ ఏం చేస్తుంది, ఇండియాలో ఉన్న వెండర్స్ తోటి టైఅప్ అయ్యి వాళ్ళతోటి మనకు కావాల్సిన సరుకుల్ని, మనకు కావాల్సిన గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటి వరకు తీసుకువస్తుంది అనమాట. అలాగే పాలసీ బజార్లో మనకి ఆ ప్లాట్ఫామ్లో పాలసీలు అనేవి అమ్మబడతాయి. సో అన్ని కంపెనీల పాలసీలు అందులో ఉంటాయన్నమాట. మనకు నచ్చిన పాలసీని మనము ఈ పాలసీ బజార్ వెబ్సైట్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే యాంటైర్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ దొరికే ఫైనాన్షియల్ సర్వీసెస్, అంటే ఇందులో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి యాంటైర్స్లో కూడా. కాకపోతే ఇక్కడ ఉండే కంపెనీస్ అన్ని ఫైనాన్షియల్ కంపెనీస్ అనమాట. సో మనకు నచ్చిన కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి అక్కడ నుంచి మనం రిటర్న్స్ అనేవి తీసుకోవచ్చు ఈ యాంటైర్స్ ప్లాట్ఫామ్ మీద. సో ఇక్కడ మనము యాంటైర్స్ ప్లాట్ఫామ్ మీద డబ్బులు పెడతాము, మళ్ళీ అదే ప్లాట్ఫామ్ నుంచి మనం ఇక్కడ నుంచి రెవెన్యూ అనేది తీసుకుంటాము. సో ఇప్పుడు మనం ఇక్కడ యాంటైర్స్ ప్లాట్ఫామ్లో డబ్బులు పెట్టడం ద్వారా మనకి ఎంత రిటర్న్స్ వస్తుంది, ఎన్ని రోజుల్లో వస్తుంది, సో ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల లాభం ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రాంలో మనకి క్యాటలిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. సో క్యాటలిస్ట్ అనేది ఒక ట్రేడింగ్ కంపెనీ. ఇది మనకి 1994లో మనకి సింగపూర్లో స్టార్ట్ అయిన కంపెనీ. 25 yearsగా ఇది ట్రేడింగ్ చేస్తూ వాళ్ళ సెల్లర్స్ ఎవరైతే, వాళ్ళ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్కి మంచి రెప్యుటేటెడ్ ప్రాఫిట్స్ని ఇస్తూ వచ్చింది. సో అటువంటి క్యాటలిస్ట్ మన యాంథ్రాస్ ప్లాట్ఫామ్లో ప్లేస్ తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో ఎన్ని రోజులు ఉంటుంది, ఏంటి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది చెప్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ముందుగా మనం చూసుకుంటే, సో ఇక్కడ మనకి ఇది బైనరీ మార్కెటింగ్ ప్లాన్ ద్వారా రావడం జరిగింది. సో దీన్నే మనం బినార్ ప్రాఫిట్ టీమ్ అని చెప్పి కూడా అంటాము యాంథ్రాస్ ప్లాట్ఫామ్పై. సో అదేవిధంగా బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే మనకు ఫ్లోటింగ్ రేట్ వచ్చి 0.5% నుంచి 2% వరకు పర్ డే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ట్రేడింగ్ సెక్టర్ కాబట్టి ట్రేడింగ్ ప్రపంచంలో మీకు ప్రతిరోజు ఒకేలా రావడం అనేది జరగదు. సో ఒకరోజు ఎక్కువ రావచ్చు, ఒకరోజు తక్కువ రావచ్చు. బట్ యాంథ్రాస్ ప్లాట్ఫామ్లో మీకు ఇస్తున్న అష్యూరెన్స్ ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీద మీకు 0.5% నుంచి 2% వరకు మీకు రిటర్న్స్ అనేవి ప్రాఫిట్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎలా ఉంది, ఏంటి ప్యాకేజెస్ ఒకసారి మనం ఇక్కడ చెక్ చేద్దాము. సో టర్మ్ వచ్చి మనకు 200 నుంచి 300 క్యాలెండర్ డేస్ వరకు ఉంది. సో యాక్యురేట్ టైం వచ్చి మనకి 23 గంటలు ఉంది. సో ఇక్కడ $1 యాంథ్రాస్ $1గా మనం పరిగణించబడుతుంది అనమాట. సో ఆ తర్వాత వస్తే ఫ్రెండ్స్ వాల్యూమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజెస్. ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రాంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజెస్, సో మనకి $100 నుంచి $3 lakh వరకు మనకు ప్యాకేజెస్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ప్యాకేజెస్ వచ్చి మనకి $100. ఇందులో మనకిచ్చే రిటర్న్స్ కాకుండా 0.2% ఎక్స్ట్రా పేమెంట్ బేస్ రేట్ మీద మనకి రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి యాంథ్రాస్ ప్లాట్ఫామ్లో మనకి ఇవ్వబోయే ఎక్స్ట్రా బోనస్ అనమాట. అంటే ఒకవేళ మనం $100 తోటి మనం ఈ బిజినెస్లోకి వచ్చినట్లయితే మనకు యాంథ్రాస్ ప్లాట్ఫామ్ మీద మనకు వచ్చే రిటర్న్సే కాకుండా దాని మీద మనకు 0.2% ఎక్స్ట్రా పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే $250 ఉంది, అలాగే $500 ఉంది, అలాగే $1000, $2500, $5000. సో ఈ విధంగా చూసుకుంటా పోతే మనకి ఇందులో దాదాపుగా 15 ప్యాకేజెస్ ఉన్నాయి. $3 lakh వరకు ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ప్యాకేజీకి ఒక ఎక్స్ట్రా పేమెంట్ బోనస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి $10,000 అయితే కనుక మనకు 0.14% ఎక్స్ట్రా పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే 20,000 అయితే 0.16%. అంటే ఇక్కడ మన ప్యాకేజ్ పెరిగే కొద్దీ మనకిచ్చే బోనస్ ఏదైతే ఉందో, యాంథ్రాస్ నుంచి వచ్చే బోనస్ ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, రిటర్న్ క్యాలిక్యులేటర్. అంటే ఇప్పుడు వరకు ఎవరైతే యాంథ్రాస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సో వాళ్ళకి ఇప్పుడు వరకు కంపెనీ ఎంత రిటర్న్స్ ఇచ్చిందని దాని మీద మనము చెక్ చేద్దాము. సో ఒకవేళ మన ప్యాకేజ్ $1,000 అంటే $1,000 అంటే ఫ్రెండ్స్ దీన్ని 80 పెట్టి మల్టిపుల్ చేయండి, మీకు 80,000 రూపీస్ వస్తుంది. సో కరెంట్ బేస్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చి 0.92%. అంటే ఇప్పుడు వరకు కంపెనీ 0.92% యావరేజ్ రిటర్న్ అనేది ఇచ్చింది. సో మనకిచ్చే బేస్ రిటర్న్ ఎంత ఉంది, $1,000కి 8% ఉంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 0.92కి 8% ప్లస్ చేస్తే మనకు వచ్చేది 1% వస్తుంది. సో పర్ డే మనం 1% తీసుకోవడం వల్ల 200 డేస్కి మనకు 200% వస్తుంది. సో ఆ విధంగా మనకి $1,000కి $2,000 అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాకేజెస్ చూడండి. సో $100 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి వచ్చిన వాళ్ళు, అంటే $8,000 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి $188 వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇది డబల్ చేసే స్కీమ్ కాదు. సో ఇక్కడ మీకు ఏదైతే ఆన్ అండ్ యావరేజ్ ఇచ్చున్నాడో దీని మీద మీకు కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. బట్ ఇప్పుడు వరకు ఆన్ అండ్ యావరేజ్గా ఎంత వచ్చిందని దాని మీద ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదే $250 మీద 480, $500 మీద మీకు 980, $1,000 మీద 2,000, 2,500, 5,100 ఈ విధంగా మనకి
ప్యాకేజెస్ అనేది ఇవ్వడం జరిగింది $3 lakh వరకు. సో ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం సరే, కానీ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ కూడా తీసుకుంటున్నాము. ఒకవేళ మా ద్వారా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తే మాకేంటి అని ఆలోచించే మార్కెటింగ్ పీపుల్ కోసం ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు దాకా మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మన ద్వారా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రెడీ అయినప్పుడు మనకి ఏం బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అనే దాని మీద ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్స్లో మనకి ఉన్న బెనిఫిట్స్ ఏంటి మీకు చెప్తాను. ఇందులో మనకు ఫ్రెండ్స్ 5 రకాల బోనస్లు ఉన్నాయి. అందులో ఫస్ట్ బోనస్ వచ్చి మనకు లీనియర్ బోనస్. సో లీనియర్ బోనస్లో మనకి మినిమం 3% నుంచి 8.5% వరకు మనకి ప్రాఫిట్ అంటే రిఫరెన్స్ కింద మనకి ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్రాఫిట్ ఏదైనప్పటికీ మీరు తీసుకున్న ఓన్ ప్యాకేజ్ మీద మీకు ఇచ్చే కమిషన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఒక $100 పెట్టి బిజినెస్లోకి వచ్చారు, దాని మీద రిటర్న్స్ మీరు తీసుకుంటున్నారు. సో ఒకవేళ వేరే వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేసినట్లయితే మీకు $100 మీద మీకు $3 మీకు కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ విధంగా ఉంటుందంటే ఫర్ సపోజ్ మీరు $100 తోటి వచ్చారు. సో వచ్చిన తర్వాత మీ ద్వారా ఎవరైనా పర్సన్ $100 తోటి రిఫర్ అయినట్లయితే కనుక అతని మీద మీకు 3% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే ఆ పర్సన్ $1000 నుంచి వచ్చినట్టయితే $1000 మీద మీకు 3% ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ఓన్ ప్యాకేజ్ మీద కమిషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా మీకు. సో ఎప్పుడైతే మీరు $100 నుంచి $500లో ఉంటారో ఇక్కడ మీకు కమిషన్ సెక్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి చెక్ చేయండి. $100 ఉంటే $3 మీకు కమిషన్ వస్తుంది, $250 ఉంటే 3.5%, $500 ఉంటే 4%. సో పక్కన ఏదైతే మీకు 1.5, 1.75, 2% చెప్పి ఇచ్చారో ఇది అప్గ్రేడ్ అనమాట. సో ఎవరైనా పర్సన్ ఒక $100 తోటి $500 తోటి వచ్చిన తర్వాత తన ప్యాకేజ్ని అప్గ్రేడ్ చేసుకున్నట్లయితే మళ్ళీ అప్గ్రేడ్ మీద మీకు ఇచ్చే పర్సంటేజ్ అనమాట అది. సో ఇది ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్ నుంచే మీ రిఫరెన్స్ నుంచే మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని మీకు డయాగ్రామ్ రూపంలో వచ్చారు చూడండి. మీకు ఫస్ట్ లైన్ నుంచే మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో $1000 అంటే ఒకవేళ మీ పర్సనల్ ప్యాకేజ్ $1000 అయినట్లయితే కనుక మీకు 2 లైన్స్ నుంచి మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు 2 లైన్స్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీకు $1000లో మీ పర్సనల్ ప్యాకేజ్ ఉన్నట్లయితే కనుక మీకు 4.5% మీకు బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే $2500 ఉంటే కనుక 5%, $5000 ఉంటే కనుక 5.5% మీకు రిటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అట్లనే ఇక్కడ మీకు 2 లైన్స్ ఓపెన్ అయ్యాయి. సో థర్డ్ లెవెల్లో మీరు $10,000 మీద ఓన్ ప్యాకేజ్ ఉన్నట్లయితే కనుక మీకు 3 లైన్స్ ఓపెన్ అవుతాయి. సో ఈ 3 లైన్స్ ఇక్కడ చూపించున్నాడు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ లైన్లో ఎంత వస్తుంది, సెకండ్ లైన్లో ఎంత వస్తుంది, థర్డ్ లైన్లో ఎంత వస్తుంది. ఒకసారి మీకు ఇది పాస్ చేసి పెడతాను, ఒకసారి మీరు దీన్ని చెక్ చేయండి. సో ఇక్కడ మనం $10,000 మన ఓన్ ప్యాకేజ్ ఉన్నట్లయితే మనకు 3 లైన్స్ ఓపెన్ అవుతాయి. సో మన ద్వారా వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళకు కూడా మనకి ఇన్కమ్ అనేది ఇక్కడ వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ డయాగ్రామ్ రూపంలో ఇచ్చాడు 3 లైన్స్. సో మీకు అర్థం కావడానికి. సో ఫోర్త్ లెవెల్లో ఏ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ప్యాకేజ్ వచ్చి మనకు మినిమం ప్యాకేజ్ మంది $1,50,000 ఉంటే మనకి ఇక్కడ 4 లైన్స్ ఓపెన్ అవుతాయి. 4 లైన్స్ అంటే మన కింద నలుగురు ఇచ్చుకున్నట్లయితే కనుక మనకు వచ్చే 4 లైన్స్ ఇన్కమ్ అనమాట ఇది. సో ఇక్కడ డయాగ్రామ్ రూపంలో 4 మెంబర్స్ ఇచ్చున్నాడు. సో ముందుకెళ్దాం. సో 5th లెవెల్ కనుక మనకు ఓపెన్ అవ్వాలంటే మన ఓన్ పర్సనల్ ప్యాకేజ్ వచ్చి $2 lakhs ఉండాలి. $2 lakhs ఉంటే మనకి 5 లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అంటే 5 లైన్స్ నుంచి మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళు కొత్తగా వచ్చినా సరే, లేదు అంటే వాళ్ళు అప్గ్రేడ్ చేసుకున్నా సరే మనకు అనేది ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే $3 lakh కనుక ఉన్నట్లయితే మన పర్సనల్ ప్యాకేజ్ $3 lakh ఉన్నట్లయితే మనకి 6 లైన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ డయాగ్రామ్ రూపంలో ఇచ్చాడు, ఒకసారి చెక్ చేయండి మీరు. సో డైరెక్ట్ రిఫరల్. సో చూడండి ఇక్కడ మీరు మీ ద్వారా వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మీకు ఫస్ట్ లైన్ అవుతాడు. అతని ద్వారా వచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను మీకు సెకండ్ లైన్ అవుతాడు. అతని ద్వారా వచ్చిన పర్సన్ థర్డ్ లైన్ ద్వారా వచ్చిన పర్సన్ ఫోర్త్ లైన్ ద్వారా వచ్చిన పర్సన్ ఫిఫ్త్ లైన్ ద్వారా వచ్చిన పర్సన్ 6th లైన్. సో ఈ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీ ద్వారా ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళంతా మీకు డైరెక్ట్ రిఫరల్స్ అనమాట. సో మీ ద్వారా మీకు n నెంబర్ ఆఫ్ పీపుల్ని మీరు ఇక్కడ నుంచి తీసుకురావచ్చు. సో దీనికి ఎటువంటి లిమిట్ అనేది లేదు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా డిపెండింగ్ ఆఫ్ ద లెవెల్ బోనస్ అనే పర్చేస్డ్ ప్యాకేజ్, మన ఓన్ ప్యాకేజ్ పైన మనకిచ్చే కమిషన్ అనేది ఆధారపడి ఉంటుంది. మినిమం వచ్చి 3% వస్తుంది, మ్యాక్సిమం వచ్చి మనకి 8.5% వరకు మనకి కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో రెండోది వచ్చి ఫ్రెండ్స్ బైనరీ బోనస్. సో ఈ బైనరీ బోనస్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. బైనరీ బోనస్లో మనకి
ఇది కూడా మన ఓన్ ప్యాకేజ్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు తీసుకున్న ప్యాకేజ్ పైన మీకు ఇచ్చే కమిషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ మనకి 5% నుంచి 12% మనకి ఇవ్వడం జరుగుతుంది బైనరీ బోనస్. ఇది కూడా మీకు ఇన్స్టెంట్లీ పే చేయడం అనేది జరుగుతుంది. సో చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు MLM చేసిన వాళ్ళు అయితే కనుక చక్కగా అర్థమవుతుంది ఇది. సో ఇక్కడ చూడండి, మీకు లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పి మీకు 2 వేస్ ఉన్నాయి. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్లో కనుక మీరు బిజినెస్ చేసినట్లయితే దాని మీద మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన పర్సనల్ ప్యాకేజ్ $100 ఉంటే మనకి ఇచ్చే బోనస్ 5% ఇస్తున్నారు. $250 ఉంటే 5.5%, $500 ఉంటే 6%, $1000 ఉంటే 6.5%. సో అదేవిధంగా ఇక్కడ $3 lakh ఉంటే కనుక 12%. ఇక్కడ మీరు చెక్ చేశారు కదా ఫ్రెండ్స్, మీ ఓన్ ప్యాకేజ్ ఎంతైతే ఎక్కువ ఉంటుందో అదేవిధంగా మీకు ఇచ్చే కమిషన్ కూడా అంతే మాదిరి మీకు ఎక్కువ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బైనరీ స్ట్రక్చర్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది ఫ్రెండ్స్. కండిషన్ ఏంటంటే మీకు బైనరీ బోనస్ మీకు రిలీజ్ కావాలి అంటే స్టార్టింగ్లో ఎవరైతే వచ్చున్నారో వాళ్ళకి లెఫ్ట్లో ఒక $500, రైట్లో ఒక $500 చేసి ఉంటే వాళ్ళకి బైనరీ బోనస్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది మీరు కావాలంటే $100 తోటి వచ్చిన వ్యక్తుల్ని మీరు అటు 5గురిని ఇటు 5గురిని చేసినా మీకు రిలీజ్ అవుతుంది. లేదు ఒక్క పర్సన్నే మీరు అటు లెఫ్ట్లో $500 ఇటు లెఫ్ట్లో $500 చేసినట్లయితే కనుక మీకు ఓపెన్ అవుతుంది. లేదు $250తో చేసినట్లయితే లెఫ్ట్లో $250 ఇద్దరిని, రైట్లో $250తో ఇద్దరిని చేసినట్లయితే మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు $100 చేసినా $250 చేసినా మీకు మ్యాచింగ్ పేర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీని తర్వాత ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. సో ఎగ్జాంపుల్ ఒకవేళ మీది $3 lakh కనుక మీది ఓన్ ప్యాకేజ్ ఉన్నట్లయితే బైనరీ బోనస్ మీకు 12% ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. సో $500 తోటి ఇద్దరు పర్సన్స్ మీ కింద లెఫ్ట్ అండ్ రైట్గా వచ్చినట్లయితే కనుక మీకు బైనరీ బోనస్ మీకు $60 వస్తుంది. అది కనుక INRలో చేంజ్ చేసుకుంటే మనకి 4,800 రూపీస్ రావడం జరుగుతుంది. అదేవిధంగా మీ కింద ఒక $1 lakh తోటి బిజినెస్ జరిగినట్లయితే లెఫ్ట్ అండ్ రైట్లో మీకు 9,60,000 రావడం జరుగుతుంది. అదే మాదిరిగా $5 లక్షల లెఫ్ట్ అండ్ రైట్ జరిగినట్లయితే కనుక మీకు ఇక్కడ మీకు ఇచ్చాడు 4,80 lakhs రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు 1 lakh బిజినెస్ జరిగినట్లయితే కనుక మీకు 9,60 lakhs రావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ 10 lakhs లెఫ్ట్ అండ్ రైట్ జరిగినట్లయితే కనుక మీకు 80 crores అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ గమనించాలి లేదు, ఇక్కడ మీకు దెర్ ఈజ్ నో క్యాపింగ్. ఇక్కడ ఎటువంటి క్యాపింగ్ అనేది మీకు లేదు. మీ కింద ఎంతమంది బైనరీలో వచ్చినప్పటికీ మీకు అనేది దెర్ ఈజ్ నో క్యాపింగ్. మీకు ఎంతైతే అమౌంట్ రావాలో అంత అమౌంట్ అనేది ఇన్స్టెంట్లీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీని తర్వాత మెంటర్ బోనస్. ఫ్రెండ్స్ ఈ మెంటర్ బోనస్ అనేది ప్రొఫెషనల్, అంటే ఇక్కడ మార్కెటింగ్ స్ట్రక్చర్లో ప్రొఫెషనల్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చే బోనస్ ఇది. ఇది నా ఫేవరెట్ బోనస్ ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని చాలా ఈజీగా మనము మంచి ప్లానింగ్ తోటి మనము ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేస్తారో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి కమిషన్ ఫర్ ద అచీవ్మెంట్ ఆఫ్ మెంటర్ లెవెల్ $50 నుంచి మనకు $3 lakhs వరకు ఉంది. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. $100 నుంచి $3 lakh వరకు. చాలామంది $100 తోటి $1000 తోటి వచ్చిన వాళ్ళు అరే నేను $3 lakh వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలనా అనే ఒక డౌట్ఫుల్లో ఉంటారు. కానీ ఇక్కడ మార్కెటింగ్ స్ట్రక్చర్ని ఉపయోగించుకుని మీరు ఈ $3 lakh అనేది మీరు ఇక్కడ నుంచే సంపాదించి ఇక్కడ నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. అది ఏ విధంగా చేస్తారో మీకు నేను చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇందులో మనకి మెయిన్ బ్రాంచ్, సైడ్ బ్రాంచ్, ఆక్సిలరీ బ్రాంచ్, వాల్యూమ్ ఆఫ్ ద ఫస్ట్ లైన్. సో ఈ విధంగా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ ఏంటో మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇది మీరు అనుకోండి. సో మీ ద్వారా ఒక 4 పర్సన్స్ని మీరు రిఫర్ చేశారనుకోండి. ఈ 4గురిలో ఒక పర్సన్ దగ్గర బిజినెస్ బాగా జరుగుతుంది, అంటే అతను కావచ్చు, అతని ద్వారా వచ్చిన వాళ్ళు కావచ్చు, బిజినెస్ బాగా చేస్తున్నారు. సో మిగతా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్స్ కూడా బిజినెస్ చేస్తున్నారు. సో ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ మెయిన్ పర్సన్కి $1,250 అనేది బిజినెస్ జరిగింది అనుకోండి. అంటే అతను కావచ్చు, అతని కింద టీం కావచ్చు, $1,250 బిజినెస్ చేశారు అనుకోండి. సో అదేవిధంగా మిగతా ఉన్న 3 కింద కూడా $1,250 బిజినెస్ అయింది అనుకోండి. సో దాన్ని మనం సైడ్ బ్రాంచ్ అంటాము. సో $1,250 మెయిన్ పర్సన్ దగ్గర అయితే దాన్ని మెయిన్ బ్రాంచ్ అని చెప్పి అంటాము. సో ఈ 2 బ్రాంచెస్ని కలిపి మనకి $1,250 అయింది కాబట్టి అక్కడ మనకి $50 రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ $50 రివార్డ్ రావాలంటే మన పర్సనల్ ప్యాకేజ్ అట్లీస్ట్ $250తో అయినా ఉండాలి. అప్పుడే మనకి $50 రివార్డ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ మెంటర్ లెవెల్లో మనకు 25 లెవెల్స్ ఉన్నాయి. అది ఏ విధంగా ఉందో ఒకసారి మనము చెక్ చేద్దాము. సో మెంటర్ 2 లెవెల్ ఫ్రెండ్స్, ఇది $250 తోటి మనము మన పర్సనల్ ప్యాకేజ్ ఉంటుంది. సో మెయిన్ బ్రాంచ్ వాల్యూమ్ $2,500 అయి ఉండాలి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, M1లో మనకి మెంటర్లో 1 లెవెల్లో మనకి ఎంత అయింది $1,250 అన్నాడు కదా. మళ్ళీ $1,250 అయితే మెయిన్ బ్రాంచ్ మళ్ళీ $2,500 అవుతుంది. అదే సైడ్ బ్రాంచ్ $1,250 నుంచి మళ్ళీ $1,250 అయినట్లయితే ఇంకా $2,500 అవుతుంది. కాబట్టి ఇది మనకి M2 లెవెల్. ఇక్కడ మనకు $75 అనేది మనకు రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే మెంటర్ 3 $500, మెంటర్ 4
$500 మన పర్సనల్ ప్యాకేజ్ ఉండాలి. సో ఈ ప్యాకేజ్ని బట్టి మనకి రివార్డ్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది మన కింద జరిగిన బిజినెస్ని బట్టి. సో అలాగే మెంటర్ 6, మెంటర్ 7, మెంటర్ 8, మెంటర్ 9, మెంటర్ 10 ఈ విధంగా మనకు 25 లెవెల్స్ వరకు మనకి మెంటర్షిప్ అనేది ఇక్కడ ఉంది మనకి. సో ఈ మెంటర్షిప్లో మనము 25th లెవెల్ వరకు కనుక మనం రివార్డ్స్ తీసుకున్నట్లయితే 25 లెవెల్స్ వరకు ఓన్లీ ఒక మెంటర్ బోనస్లో మనం రివార్డ్స్ తీసుకున్నట్లయితే మనం తీసుకునే రివార్డ్స్ మొత్తం కలిపినట్లయితే మనకు వచ్చే ఇన్కమ్ $11,66,525. దీని కనుక మనం ఐఎన్ఎల్లో చేంజ్ చేసుకుంటే మనకు వచ్చే ఎర్నింగ్ $9,33,22,000. అంటే ఒక మెంటర్ బోనస్ నుంచి ఇక్కడ మనం 10 కోట్లు దాదాపు ఇక్కడ మనం సంపాదించుకోవచ్చు. మనకు వచ్చిన దాన్ని కనుక మనము $3 లక్షల ప్యాకేజ్ కనుక మనం తీసుకున్నట్లయితే మన ఇండియన్ కరెన్సీలో అది 2,40,00,000. సో ఆ 2,40,00,000 నుంచి మనకు వచ్చిన ఎర్నింగ్ మనం తీసేసినట్లయినా సరే మనకు వచ్చే ఎర్నింగ్ మన దగ్గర ఉన్న సేవింగ్స్ 6,93,00,000. సో ఈ ప్యాకేజ్ మనం 300 డేస్కి మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే ఇన్కమ్ 300 డేస్కి ఈ ప్యాకేజ్ నుంచి $7,20,00,000. సో దీనికి కనుక మనం మొత్తంగా మన దగ్గర ఉన్న ఎర్నింగ్ కావచ్చు, ఇక్కడ 300 డేస్లో వచ్చిన ఎర్నింగ్ కావచ్చు, ఇది దీని కనుక మనం ప్లస్ చేసుకుంటే మనకు వచ్చే టోటల్ ఎర్నింగ్ $14,13,22,000. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ మెంటర్ బోనస్ నుంచి మనం 14 కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇది ఎవరైతే లైఫ్లో కెరియర్ పరంగా ముందుకు వెళ్ళాలి, ఇక్కడ ప్రొఫెషనల్గా ముందుకు వెళ్ళాలి, సో ఎవరైతే గోల్స్ అచీవ్మెంట్స్తో వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలతో ఆలోచనతో ఉంటారో వాళ్ళు ఈ మెంటర్షిప్ నుంచే మీరు 14 కోట్లని సంపాదించుకోవచ్చు. సో మీరు ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క మెంటర్షిప్ తీసుకున్న 25 మంత్స్లోగా మీరు అంటే దాదాపుగా 2 సంవత్సరాల్లో మీరు మెంటర్ 25 లెవెల్ వరకు మీరు 14 కోట్లని సంపాదించుకోవచ్చు. ఒకసారి ఆలోచన చేయండి, అంతకుముందు ఇలాంటి ఆపర్చునిటీ ఏదైనా వచ్చిందా, మీరు అచీవ్ అయ్యారా ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ అచీవ్ అయితే వెల్ అండ్ గుడ్, ఒకవేళ అచీవ్ కాకపోతే ఇప్పుడు మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది 2 సంవత్సరాల్లో మీరు 14 కోట్లు సంపాదించుకోవడానికి. సో ఒక్కో మంత్లో మీరు ఒక్కో మెంటర్ లెవెల్ మీరు అచీవ్ అయినా సరే 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా 14,13,00,000 మీరు సంపాదించుకోవచ్చు ఒక మెంటర్ లెవెల్ నుంచి. సో ఆ తర్వాత వచ్చి ఫ్రెండ్స్ రెప్యుటేషన్ బోనస్ అంటే కంపెనీ నుంచి వచ్చిన లాభాలపైన మనకు 10% అనేది మనకు రెప్యుటేషన్ బోనస్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ రెప్యుటేషన్ బోనస్ ఎవరికి ఇస్తారో ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ రెప్యుటేషన్ బోనస్ వచ్చి మనకి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మెంటర్ లెవెల్ ఎవరైతే అచీవ్ అయ్యారో వాళ్ళకి ఈ 10% అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తారని చూద్దాం ఫ్రెండ్స్. సో మెంటర్ కేటగిరీలో మనకు ఫస్ట్ 5 లెవెల్ వరకు మనకి 20%, ప్రొఫెషనల్ లెవెల్లో మెంటర్ కేటగిరీ 6 to 10 లెవెల్లో ఉన్న వాళ్ళకి 20%, మాస్టర్ లెవెల్ అంటే మెంటర్ కేటగిరీ వచ్చి 11 to 14 లెవెల్లో ఉన్న వాళ్ళకి 20%, సో అలాగే కోచ్ లెవెల్, అలాగే టాప్ లీడర్. సో ఈ విధంగా అందరికీ 20% అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్తో కూడా ఇచ్చాడు మనకి ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేద్దాము. సో ఒకవేళ కంపెనీకి $1,00,000 కనుక $1,00,000 కనుక కంపెనీకి ప్రాఫిట్ వచ్చినట్లయితే అది మనకి 10% చొప్పున మనకి ఇవ్వాలనుకుంటే ఈ విధంగా మనకు బ్రేక్ చేసి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆఫీస్ బోనస్. సో ఈ ఆఫీస్ బోనస్ ఏంటి అంటే ఒకవేళ మనం కనుక M11 ర్యాంక్కి మనం చేరుకున్నట్లయితే మెంటర్ లెవెల్లో మనకు కంపెనీ ఏం చేస్తుందంటే ఏదైతే ఆఫీస్ పెట్టడానికి ఖర్చు ఏదైతే ఉందో, ఫర్నిచర్కి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు మొత్తాన్ని భరించి సో మనకు ఒక ఆఫీస్ని ఇవ్వడం జరుగుతుంది. సో మన ఆఫీస్కి మనమే సీఈఓగా ఉంటాము. సో మనం ఏం చేస్తామంటే మన టీంకి అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పి, అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అని చెప్పి వాళ్ళకి అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కంపెనీ ఖర్చుతోనే జరుగుతుంది. సో మనం ఇక్కడ ₹1 పెట్టవలసిన అవసరం లేదు. అంటే కెరియర్ పరంగా అఫీషియల్గా లైఫ్ గెయిన్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా మెంటల్ లెవెల్కి అచీవ్ అయ్యి చేయాల్సి ఉంటుంది. సో కాకపోతే మెంటల్ లెవెల్ కనుక మీరు అచీవ్ అవ్వాలంటే అచీవ్ అయిన తర్వాత మీకు చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూని కనుక మీరు క్రాక్ చేసినట్లయితే మీరు ఉంటున్న సరౌండింగ్ ఏరియాలో అంటే 200 కిలోమీటర్స్ వరకు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఆఫీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి కొన్ని ఆఫీసెస్ ఓపెన్ చేశారు కదా, దానికి సంబంధించిన పిక్స్ ఫ్రెండ్స్ మీకు ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి, అదేవిధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లాన్స్ గురించి మీకు నేను చెప్పాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక మిమ్మల్ని ఎవరైతే సిస్టంలోకి తీసుకొచ్చారో సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఈ సబ్జెక్ట్ని తెలుసుకోవాలంటే కొంచెం టైం అయితే మీకు పడుతుంది. బట్ ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మీ రిఫరెన్స్లు చాలా బాగా పెరుగుతాయి. ఫస్ట్ ఒక విషయం అర్థం చేసుకోండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్స్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ని ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ మార్కెట్ స్ట్రాటజీని కనుక ప్లానింగ్ ప్రకారం మీరు అమలు చేసినట్లయితే ఖచ్చితంగా వితిన్ ఇయర్స్ అంటే 1 year కావచ్చు, 2 yearsలో కావచ్చు, క్రోర్స్లో మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్కి కాల్ చేయండి. లేదు అంటే మీ సీనియర్ ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేస్తున్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి. యాక్టివ్ పార్ట్నర్ తోటి వాళ్ళు మీకు సరైన సమాధానాలు ఇచ్చి గైడ్ చేస్తారు.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ ఎర్నింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.